నెక్స్ట్ రీజనింగ్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్షన్ టెస్ట్. మరి ఈ డైరెక్షన్ టెస్ట్ దిశాత్మక పరీక్ష నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ 3 నుంచి 5 మార్కులు రావడం జరుగుతుంది. 3 నుంచి 5 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. సో 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది తీసుకున్నా కానీ మీకు ఈ డైరెక్షన్ టెస్ట్ నుంచి 3 to 5 మార్క్స్ వస్తాయి. 3 to 5 మార్క్స్. సో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు, మాకు మ్యాథ్స్ అంటే భయం, రీజనింగ్ అంటే భయం అనుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ రీజనింగ్ టాపిక్, ఈ డైరెక్షన్ టెస్ట్ అనేది కొద్దిగా కష్టపడితే ఈజీగా ఉంటుంది. సో మరి ఈ డైరెక్షన్ టెస్ట్ ఎలా ఉంటాయి అంటే, డైరెక్షన్స్ అనేవి 2 types ఆఫ్ డైరెక్షన్స్ ఉంటాయి. డైరెక్షన్స్గా మెయిన్స్గా మనకి 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే కార్డినరీ డైరెక్షను, రెండోది ప్రైమరీ ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్. ఒకటి వచ్చేసి కార్డినల్ డైరెక్షన్స్, ఇంకోటి ప్రైమరీ ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్. మరి ప్రైమరీ డైరెక్షన్స్ అంటే ఏంటి సార్ అంటే, ప్రైమరీ డైరెక్షన్స్ వచ్చేసి నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ప్రైమరీ డైరెక్షన్ ఏంటి అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఉత్తరము, దక్షిణము, పడమర, తూర్పు, వీటిని మనం కార్డినల్ డైరెక్షన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్ అంటే నార్త్ ఈస్ట్, నార్త్ సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వీటిని ప్రైమరీ ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్ అంటాం. ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యం, నైరుతి, వీటిని ప్రైమరీ ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్ అంటాము. ప్రైమరీ ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్ అంటాము. సో మొత్తం ఓవరాల్గా డైరెక్షన్స్ మనకు మొత్తం వచ్చేసి 8 డైరెక్షన్స్ ఉంటాయి. మొత్తం వచ్చేసి మనకి 8 డైరెక్షన్స్ ఉంటాయి. ఆ 8 డైరెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఇవి ఇలా ఉంటాయి. నార్త్కి ఆపోజిట్ సౌత్. సో ఇటు సైడ్ వచ్చేసి ఈస్ట్కి ఆపోజిట్ ఏంటంటే వెస్ట్. నెక్స్ట్ నార్త్కి ఈస్ట్కి మధ్యలో అంటే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఏముంటుందంటే నార్త్ ఈస్ట్ అంటే ఏంటంటే ఈశాన్యము. నెక్స్ట్ సౌత్, ఇది ఈస్ట్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న దాన్ని ఏమంటారంటే సౌత్ ఈస్ట్ అంటారు. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము. దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఉన్న డైరెక్షన్ ఏమంటామంటే మనం ఆగ్నేయము అంటాము. నెక్స్ట్ నార్త్ డైరెక్షన్ ఏంటో వెస్ట్ డైరెక్షన్ అంటే ఉత్తరానికి పడమరకి మధ్యలో ఉన్నది ఏంటంటే వాయువ్యం. సో నార్త్ వెస్ట్ కాబట్టి నార్త్ వెస్ట్. ఇంగ్లీష్ మీడియంలో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నార్త్ వెస్ట్. సో నార్త్ ఈస్ట్. నెక్స్ట్ సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. తెలుగు మీడియంలో అయితే ఇక ఉత్తరానికి ఆపోజిట్ దక్షిణము. నెక్స్ట్ ఇటు పడమర, ఇటు వచ్చేసి మనకి తూర్పు. సో మరి ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్నది ఏంటంటే ఈశాన్యము. నెక్స్ట్ తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉన్న డైరెక్షన్ ఏమంటామంటే ఆగ్నేయం అంటాము. నెక్స్ట్ దక్షిణ దిశకి పడమర దిశకి మధ్యలో ఉన్నది నైరుతి. నెక్స్ట్ ఉత్తరానికి పడమరకి మధ్యలో ఉన్న డైరెక్షన్ ఏమంటామంటే వాయువ్యము అంటాము. సో ఇవి 8 డైరెక్షన్స్. పైకి అంటే ఇప్పుడు కూడా నార్త్, డౌన్ అంటే ఏంటంటే సౌత్. పైకి ఉన్నటువంటి డైరెక్షన్ ఏంటంటే ఉత్తరానికి ఆపోజిట్ ఏంటంటే దక్షిణము. నెక్స్ట్ రైట్ సైడ్ మనకి ఉన్నది తూర్పు, ఇటు సైడ్ వచ్చేసి పడమర. నెక్స్ట్ చూడండిగా ఈ డైరెక్షన్కి ఉత్తరానికి రైట్ సైడ్, నార్త్కి రైట్ సైడ్ ఏముంటుందంటే నార్త్కి రైట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ డైరెక్షన్ ఉంటుంది. నార్త్కి రైట్ సైడ్ వచ్చేసి ఈ ఉత్తరానికి రైట్ సైడ్ ఏముంటుందంటే తూర్పు. నెక్స్ట్ ఇక ఉత్తరానికి ఎడమవైపు, నార్త్కి లెఫ్ట్ సైడ్ ఉండే డైరెక్షన్ ఏంటంటే వెస్ట్ డైరెక్షను. నెక్స్ట్ అదే సౌత్ తీసుకున్నాం అనుకోండి, దక్షిణము. సౌత్కి లెఫ్ట్ సైడ్ ఉండే డైరెక్షన్ ఏంటంటే ఈస్ట్, తూర్పు. రైట్ సైడ్ ఉండేది ఏంటంటే వెస్ట్, పడమర. అంటే నార్త్కి ఆపోజిట్. నార్త్కి రైట్ సైడ్ ఉన్నది సౌత్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, నార్త్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది సౌత్కి రైట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వెస్ట్ డైరెక్షను. వెస్ట్ డైరెక్షన్కి రైట్ సైడ్ అంటే ఇది రైట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం దీన్ని. రైట్ సైడ్ ఉన్నటువంటి డైరెక్షన్ ఏంటంటే ఉత్తరము. మరి వెస్ట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డైరెక్షన్ ఏంటంటే దక్షిణము. నెక్స్ట్ తూర్పుకి రైట్ సైడ్ ఉన్నటువంటిది దక్షిణము, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది ఏంటంటే ఉత్తరము. రైట్, ఇవి డైరెక్షన్స్ దేనికి ఎలా ఉంటాయో మనం చెప్పుకుంటున్నాం. ఇక రొటేషన్స్, టైప్స్ ఆఫ్ రొటేషన్స్ అనేవి 2 రకాలు. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షను, రెండోది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్యదిశ. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటంటే సవ్యదిశ.
యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే అపసవ్య దిశ. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనకు వచ్చేసి అపసవ్య దిశ. సో డైరెక్షన్స్ మనకి 2 టైప్స్. సో రొటేషన్స్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ రొటేషన్ వచ్చేసి 2 టైప్స్. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షను, సెకండ్ వన్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను. సవ్య దిశ, అపసవ్య దిశ. మరి సవ్య దిశ అంటే ఇదిగోండి, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది ఈ విధంగా రొటేషన్ కావటాన్ని ఏమంటామంటే మనం సవ్య దిశ అంటాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. ఈ ఆరో మార్క్ ఇలా రొటేషన్ అయితే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. అపసవ్య దిశ, సవ్య దిశ, ఇది అపసవ్య దిశ. ఇదిగోండి రైట్ సైడు. సవ్య దిశ అంటే కుడివైపు అని అర్థం. సవ్య దిశ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే రైట్ సైడు, రైట్ టర్న్ అవటం. సవ్య దిశలో అన్నప్పుడన్నా కుడివైపు తిరిగిండు అన్నా కానీ సవ్య దిశ. కుడివైపు తిరిగాను అంటే సవ్య దిశ. నెక్స్ట్ ఇటు చూడండి ఎడమ వైపు ఏంటిది లెఫ్ట్ సైడ్ అంటే అపసవ్య దిశ. రైట్. సో ఇవి రొటేషన్స్, క్లాక్ వైజ్ డైరెక్షను, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను. నెక్స్ట్ చూడండి మనకి డైరెక్షన్స్ చెప్పుకున్నాం మనం. సో మొత్తం మనకి ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి? 8 డైరెక్షన్స్ అని చెప్పాం. ఎన్ని డైరెక్షన్స్? 8 డైరెక్షన్స్ అని చెప్పాం. చూడండి ఇది మొత్తం యాడ్ చేస్తే ఒక సర్కిల్ వస్తుంది. మొత్తం ఎంత? సర్కిల్ వస్తుంది. సో ఈ సర్కిల్లో జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని డిగ్రీలు అంటే 45 డిగ్రీలు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత అంటే ఇది వచ్చేసి 90 degrees అని అర్థం. 90 degrees. అదే మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్. చూడండి ఇది 0 degrees అనుకోండి. క్లాక్ వైజ్లో ఇక్కడ నుంచి ఇక్కడ తిరిగితే ఎన్ని డిగ్రీస్ అంటే 45 డిగ్రీలు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 45 + 45 అంటే 90 degrees. ఇది వచ్చేసి 90 degrees. ఎన్ని డిగ్రీస్? 90. ఇది వచ్చేసి 45 degrees. నెక్స్ట్ ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేషన్ అవుతే ఇది ఎన్ని డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేషన్ అవుతే 135 డిగ్రీలు. నెక్స్ట్ ఇది ఇక్కడికి రొటేషన్ అయిందనుకోండి. సో ఇది మొత్తం కూడా ఎన్ని డిగ్రీస్ అంటే 180 డిగ్రీలు. నెక్స్ట్ ఇటు రొటేషన్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ రొటేషన్ అయితే 225 degrees. సో 270, 315, మళ్ళీ కంప్లీట్ అయితే 360 degrees. అంటే కంప్లీట్గా వృత్తంలో కోణం ఎంత అంటే మనకి 360 డిగ్రీలు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చూడండి ఈ డైరెక్షను ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అంటే 45 డిగ్రీలు. ఎన్ని డిగ్రీలు? 45 డిగ్రీలు. అదే పైకి తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని డిగ్రీలు అంటే 45 డిగ్రీలు. నెక్స్ట్ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇదే డైరెక్షను. సో ఇవి వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షను. సో ఇది వచ్చేసి మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా యాంగిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటే 45 డిగ్రీలు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 90. సో 135 degrees. నెక్స్ట్ 180 degrees. ఇక్కడి నుంచి ఇక్కడికి 225 degrees. నెక్స్ట్ 270 degrees, 315 degrees. మళ్ళీ ఇక్కడికి వస్తాకే 360 degrees అవుతుంది. కంప్లీట్గా 360 డిగ్రీలు అవుతుంది. సో ఇది క్లాక్కి సంబంధించిన డైరెక్షన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ మరి దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మొత్తం మనకి 9 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి? 9 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఏంటిదంటే ఫస్ట్ వన్ వెన్ యాంగిల్ ఆర్ గివెన్ అంటే కోణాలు ఇచ్చినప్పుడు. నెక్స్ట్ డైరెక్షన్ గెట్ చేంజ్డ్ దిశలు మార్చినప్పుడు, దిశల్ని పరస్పరం మార్చినప్పుడు. మూడోది వచ్చేసి వెన్ వీఆర్ ఆస్క్డ్ ద ఇనిషియల్ డైరెక్షన్ అంటే ఇనిషియల్ డైరెక్షన్ ప్రారంభ స్థానం అడిగినప్పుడు, ప్రారంభ దిశను అడిగినప్పుడు. నెక్స్ట్ వెన్ వీఆర్ ఆస్క్డ్ ద ఫైనల్ డైరెక్షన్. సో ఒకవేళ అంతిమ దిశను అడిగినప్పుడు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్ అంటే ప్రారంభ స్థానం నుంచి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడని కనుక్కోవడానికి 5వ మోడలు. నెక్స్ట్ 6వ వచ్చేసి వెన్ ద పర్సన్ ఈజ్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అంటే తలకిందులుగా అయినప్పుడు. నెక్స్ట్
సెవెంత్ వన్ వచ్చేసి షాడో బేస్డ్ ప్రాబ్లమ్స్, నీడ ఆధారంగా ప్రశ్నలు. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ట్రైన్ అండ్ స్మోక్ బేస్డ్ ప్రాబ్లమ్స్, అంటే రైలు మరియు పొగ. నైన్త్ వన్ వచ్చేసి కోడుడ్ డైరెక్షన్, కొంత కోడ్ భాషలో ఇస్తాడు, ఆ కోడ్ భాషలో ఇచ్చిన దాన్ని మనం డైరెక్షన్ కనుక్కోవాలి. లాస్ట్కి వచ్చేసి మిస్లేనియస్. సో ఈ విధంగా మనకి మొత్తం 9 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్? 9 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దాంట్లో ఇక టైప్ 1 ఏంటిది? వెన్ యాంగిల్ ఆర్ గివెన్. రైట్ చూడండి. ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ నార్త్. ఒక వ్యక్తి ఉత్తరం వైపు ముఖం చేసి ఉన్నాడు. ఫస్ట్ ఈ టర్న్స్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అతడు మొదటగా 40 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాడు. దెన్ ఈ టర్న్స్ 90 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అతను అపసవ్య దిశలో 90 డిగ్రీలు తిరిగాడు. అండ్ ఫైనల్లీ ఈ టర్న్స్ 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. సో సవ్య దిశలో మళ్ళా 135 డిగ్రీలు తిరిగాడు. నౌ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్. ప్రస్తుతం అతను ఏ దిశలో ముఖం చేసి ఉన్నాడు. రైట్ చూడండి. ఇక్కడ మనకేముంటుందంటే ఒక వ్యక్తి అంట నార్త్ వైపు పేజ్ చేసి ఉంచుండు. ఎటువైపు? నార్త్ వైపు పేజ్ చేసి ఉంచుండు. పేజ్ చేసి టర్న్ అవుతుండు. ఏమేమి టర్న్ అవుతుండు? 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్, సవ్య దిశలో 45 డిగ్రీలు. చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షను, క్లాక్ వైజ్ అంటే సవ్య దిశ. నెక్స్ట్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశ రహదారి. రైట్, సవ్య దిశలో ఏమేమి తిరిగిండో చూడండి. సో ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ సైడ్ ఫేస్ ఉంచిండు. ఈ టర్న్స్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, 45 degrees. నెక్స్ట్ దెన్ ఈ టర్న్స్ 90 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో 90 degrees అపసవ్య దిశలో తిరిగిండు. అండ్ ఫైనల్లీ ఈ టర్న్స్ 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. చివరిగా అతను ఎటువైపు? సవ్య దిశలో 135 డిగ్రీలు తిరిగిండంట. ప్రస్తుతం అతని ముఖము ఏ దిశలో ఉన్నది అంటుండు. రైట్ చూడండి, సవ్య దిశలు అన్నీ యాడ్ చేద్దాం. మరి 45 + 135 180 degrees. క్లాక్ వైజ్ వచ్చేసి మనకి 180 degrees వచ్చింది. మరి యాంటీ క్లాక్ వైజ్ వచ్చేసి ఇక్కడ 90 డిగ్రీలు ఉన్నది. యాంటీ క్లాక్ వైజ్ ఎంత ఉంది? 90 డిగ్రీలు. సో 90. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ చూసినట్టయితే క్లాక్ వైజ్ వచ్చేసి 180 degrees ఉంది, యాంటీ క్లాక్ వైజ్ వచ్చేసి 90 డిగ్రీలు ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ వచ్చేసి సో ఎంత వస్తుంది? ఇది 180లో నుంచి 90 degrees పోతే 90 degrees వస్తుంది ఎక్కువ. మరి 90 degrees ఎక్కువ ఉన్నది ఏంటిది? క్లాక్ వైజ్ డైరెక్షన్. సో 90 degrees అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షను. మరి అతను పర్సన్ ఎటు ఉందో చూడండి. ఇది నార్త్, ఇది ఈస్ట్, సౌత్, వెస్ట్. పర్సన్ ఇలా పేజ్ చేసి ఉన్నాడు. ఇటు పేజ్ చేసిండు. ఇటు నుంచి ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 degrees రొటేషన్ కావాలి. క్లాక్ వైజ్ డైరెక్షను 90 degreesగా. నార్త్లో ఉండు క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 degrees అంటే ఇది. సో ఎటు రొటేషన్ అవుతుండు? సో ఇటు నుంచి ఇటు రొటేషన్ అవుతుండు. సో ఇటు అంటే ఇది ఏ ప్లేస్ ఉంది? ఈస్ట్లో ఉన్నది, తూర్పు. అంటే ఆన్సర్ వచ్చేసి ఈస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి ఈస్ట్, తూర్పు డైరెక్షన్లో అతని యొక్క ముఖం అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్. అంటే ఒక వ్యక్తి ఈశాన్యం వైపు ముఖం చేశాడు. ఫస్ట్ ఈ టర్న్స్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్. మొదటగా అతను 45 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాడు. ఆఫ్టర్ ఇట్ ఈ టేక్స్ 3 turns 45 degrees క్లాక్ వైజ్. ఆ తర్వాత మళ్ళా 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 డిగ్రీలు తిరిగాడు. దెన్ ఈ టర్న్స్ 90 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ అతను 90 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాడు. ఫైనల్లీ ఈ అగైన్ టర్న్స్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్. చివరిగా మళ్ళా అపసవ్య దిశలో 90 డిగ్రీలు తిరిగాను.
నౌ విచ్ డైరెక్షన్ ఈజ్ ఈ ఫేసింగ్? అతని యొక్క ముఖము ప్రస్తుతము ఏ దిశలో ఉన్నది? అతని యొక్క ముఖము ప్రస్తుతము ఏ దిశలో ఉన్నది? అతని యొక్క ఫేస్ ఏ విధంగా ఉంది? నార్త్ ఈస్ట్లో ఉంది. అతని యొక్క ఫేసు నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యము. నార్త్ ఈస్ట్ అంటే ఏంది? ఈశాన్యం వైపు అతను ముఖం చేసి ఉన్నాడు. ముఖం చేసి చూడండి ఎటు తిరుగుతుండు? ఈ టర్న్స్ 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షను. సో క్లాక్ వైజు అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ చూద్దాం. అది సో క్లాక్ వైజు ఫస్ట్ మొదటగా 45 degrees తిరిగిండు. నెక్స్ట్ అగైన్ ఈ టేక్స్ 3 times 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. మళ్ళా 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగిండు. ఎన్ని డిగ్రీసు? 45 degrees. 3 into 45 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగిండు. నెక్స్ట్ దెన్ ఈ టర్న్స్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్లో 90 degrees తిరిగిండు. అండ్ ఫైనల్లీ ఈ టర్న్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అండ్ ఫైనల్లీ అగైన్ టర్న్స్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్. సో 90 degrees. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 45 + 135 అంటే 180 degrees, 180 degrees. ఇదెంత? 180 degrees. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 0 degrees. రెండు క్యాన్సిల్ అవుతాయి. 180 క్యాన్సిల్ అవుతుంది. అంటే అతను ఫస్ట్ ఏ ముఖం ఇక్కడ ఏ డైరెక్షన్లో ముఖం చేసి ఉన్నాడు? ఈశాన్యము, నార్త్ ఈస్ట్. సో ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? 0. డిఫరెంట్ ఏమొచ్చింది? 0. కాబట్టి అతను మొదటగా ఏ డైరెక్షన్లో అయితే ముఖం చేసి ఉన్నాడో లాస్ట్ కూడా అదే డైరెక్షను. సో నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యము. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం వైపు ముఖం చేసి ఉన్నాడు. నెక్స్ట్ ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్. అంటే ఒక వ్యక్తి ఎటువైపు ముఖం చేశాడంట? వాయువ్యం వైపు ముఖం చేశాడు. వాయువ్యం. సో నార్త్ వెస్ట్ ముఖం ఎటువైపు చేశాడంటే నార్త్ వెస్ట్, వాయువ్యం. దీన్ని మనం వాయువ్యం అంటాం. సో ఒక వ్యక్తి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ముఖం చేశాడు. ఫస్ట్ ఈ టర్న్స్ 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్. మొదటగా అతను 135 degrees సవ్య దిశలో తిరిగాను. ఆఫ్టర్ ఇట్ ఈ అగైన్ టర్న్స్ 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. మరలా 135 degrees సవ్య దిశలో తిరిగాను. దెన్ ఈ టర్న్స్ 45 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మళ్ళా అతను ఆ తర్వాత 45 degrees అపసవ్య దిశలో తిరిగాను. ఫైండ్ ద డైరెక్షన్ ఈ ఫేసింగ్. సో ప్రస్తుతము అతని ముఖము ఏ డైరెక్షన్లో ఉన్నది? సో మొదట నార్త్ వెస్ట్లో ఉన్నాడంట. అతను ఏ విధంగా రొటేషన్ అవుతుండో చూద్దాం. క్లాక్ వైజ్ ఎటు తిరుగుతుండో? యాంటీ క్లాక్ వైజ్. సవ్య దిశ, అపసవ్య దిశ. మొదటగా క్లాక్ వైజ్ డైరెక్షను 135 degrees. మొదటగా 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షను. నెక్స్ట్ కూడా ఏం చేస్తుండో? నెక్స్ట్ కూడా మళ్ళా 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షను. 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షను. రైట్ చూడండి, 135 + 135 ఎంత అంటే 270 degrees. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక దెన్ ఈ టర్న్స్ 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. 45 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుండు. రైట్, ఇంకో స్టేట్మెంట్ మిస్ అయిందమ్మా ఇక్కడ, ఇంగ్లీష్లో స్టేట్మెంట్ మిస్ అయింది. అండ్ ఫైనల్లీ ఈ టర్న్స్ 45 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫైనల్లీ ఈ టర్న్స్ 45 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. చివరిగా అతను ఏ డైరెక్షన్లో రొటేషన్ అయ్యిందంటే 45 degrees అపసవ్య దిశలో రొటేషన్ అయ్యిండు. సో 45 degrees. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 90 degrees వస్తుంది. 90 degrees. సో ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చేసి మనకి 270 degrees ఉంది. యాంటీ క్లాక్ వైజ్ వచ్చేసి 90 degrees ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంతంటే 180 degrees. 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షను. మరే నార్త్ వెస్ట్కి 180 degrees. నార్త్ వెస్ట్కి 180 degrees అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అని అర్థం.
దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అంటే నార్త్కి ఆపోజిట్ సౌత్, వెస్ట్కి ఆపోజిట్ ఈస్ట్. సో సౌత్ ఈస్ట్ చూడండి డయాగ్రామ్స్ వేద్దాం. మరి నార్త్, ఇక్కడ సౌత్, ఈస్ట్, వెస్ట్. నెక్స్ట్ ఇక నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం, వాయువ్యం రైట్. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ అని అర్థం. ఈ డైరెక్షను, ఈ డైరెక్షను దీన్నే సౌత్ ఈస్ట్ అంటాం. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము. సో నార్త్ వెస్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ ఏంటంటే నార్త్కి ఆపోజిట్ సౌత్, వెస్ట్కి ఆపోజిట్ ఏంటంటే ఈస్ట్. సో నార్త్ వెస్ట్కి ఆపోజిట్ ఏంటంటే సౌత్ ఈస్ట్. వాయువ్యంకి ఎదురుగా ఉన్నది, ఆపోజిట్గా ఉండేది ఏంటిదే ఆగ్నేయము. సో ఆన్సర్ వచ్చేసి ఆగ్నేయము. ఆన్సర్ వచ్చేసి మనకి ఆగ్నేయం డైరెక్షను. నెక్స్ట్ ఫస్ట్ డైరెక్షన్, ఫస్ట్ మోడల్ అయిపోయింది. నెక్స్ట్ టైప్ 2. వెన్ డైరెక్షన్ గెట్ చేంజ్డ్, దిశలు మార్చినప్పుడు, దిశలు పరస్పరం మార్చినప్పుడు. ఎప్పుడంట దిశలు పరస్పరం మార్చినప్పుడు. రైట్ చూడండి, ఇఫ్ నార్త్ బికమ్స్ నార్త్ ఈస్ట్, నార్త్ బికమ్స్ నార్త్ ఈస్ట్, వెస్ట్ బికమ్స్ నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ బికమ్స్ సౌత్ అండ్ సో ఆన్, దెన్ వాట్ విల్ సౌత్ బికమ్, వాట్ విల్ సౌత్ బికమ్. చూడండి, ఒకవేళ ఉత్తర దిశ ఈశాన్యంగాను, పడమర వాయువ్యంగాను, ఆగ్నేయమును దక్షిణ దిశగా భావించిన, ఆగ్నేయమును దక్షిణ దిశగా భావించిన దక్షిణ దిశను ఏ విధంగా పిలుస్తారు, దక్షిణ దిశను ఏ విధంగా పిలుస్తారు అంటుండు. చూడండి, మనకి మెయిన్ డైరెక్షన్స్ వచ్చేసి ఈస్టు, ఇది వచ్చేసి వెస్ట్, నార్త్, సౌత్. సో నార్త్ అంటే ఉత్తరము తెలుసు మనకి, ఇది దక్షిణము, ఇది పడమర, తూర్పు. నెక్స్ట్ ఇది ఇక నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యము, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యము. ఇక సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము. నెక్స్ట్ ఇక సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ అంటే నైరుతి, సౌత్ వెస్ట్ అంటాం దీన్ని. రైట్, ఇది నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం, వాయువ్యం. ఓకే రైట్, అవి మనకి తెలిసినటువంటి 8 డైరెక్షన్స్. ఇక్కడ నార్త్ బికమ్స్ నార్త్ ఈస్ట్ అంట. నార్త్, నార్త్ బికమ్స్ నార్త్ ఈస్ట్, నార్త్ బికమ్స్ నార్త్ ఈస్ట్. నెక్స్ట్ వెస్ట్ బికమ్స్ నార్త్ వెస్ట్, వెస్ట్ బికమ్స్ నార్త్ వెస్ట్. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ బికమ్స్ సౌత్, సౌత్ ఈస్ట్ బికమ్స్, సౌత్ ఈస్ట్ బికమ్స్ సౌత్, సౌత్ ఈస్ట్ బికమ్స్ సౌత్. నౌ సౌత్ బికమ్స్, ఇది మనం అడిగినటువంటి క్వశ్చను, సౌత్ బికమ్స్ అని అడుగుతున్నాడు, ఇది క్వశ్చను. సో రైటా, సో రైట్ చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఓన్లీ ఒక్కటి అబ్జర్వ్ చేస్తే చాలు, ఒక్క డైరెక్షన్గా. నార్త్, నార్త్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందంటే నార్త్ ఈస్ట్గా చేంజ్ అయింది. ఇది ఒక్కటి మీరు అబ్జర్వ్ చేస్తే చాలు, నార్త్ నార్త్ ఈస్ట్ అయింది. సో నార్త్ అంటే ఇదే కదా. సో నార్త్, నార్త్ ఈస్ట్ అంటే ఇదిగోండి ఈ డైరెక్షన్ అనేది, ఈ డైరెక్షన్ అనేది నార్త్ ఈస్ట్ అయింది. నార్త్ ఈస్ట్ అంటే ఇటు రొటేషన్ అయింది. సో ఎన్ని డిగ్రీలు ఇది 45 డిగ్రీలు. మరి క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, క్లాక్ వైజ్ డైరెక్షను. సో ఇది నార్త్ అనేది 45 డిగ్రీస్ 45 డిగ్రీలు తిరిగింది. ఏ డైరెక్షన్లో అంటే సవ్య దిశలో తిరిగింది. అంటే నార్త్ 45 డిగ్రీలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ తిరగటం వలన అది ఏమైందంటే నార్త్ ఈస్ట్ అయిందండి. అంటే ఉత్తరం దిశ అనేది 45 డిగ్రీలు సవ్య దిశలో తిరగటం వలన అది ఈశాన్యంగా మారింది. నెక్స్ట్ ఇప్పుడు సౌత్ అంటే దక్షిణం కూడా ఏం కావాలి, 45 డిగ్రీలు అనేవి సవ్య దిశలో తిరగాలి. సో ఇది ఏ డైరెక్షన్లో అయితే రొటేషన్ అవుతుందో, ఇది ఏ డైరెక్షన్లో అయితే రొటేషన్ అవుతుందో అన్నీ కూడా అదే యాంగిల్తోనే రొటేషన్ అవుతాయి.
సో ఇది 45 డిగ్రీస్ అయినప్పుడు నార్త్ ఈస్ట్ కూడా 45 డిగ్రీస్, ప్రతిది కూడా 45 డిగ్రీలు మాత్రం రొటేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం అడిగింది సౌత్ డైరెక్షన్ కూడా ఏం కావాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 డిగ్రీలు అనేది రొటేషన్ కావాలి. ఇంకా సౌత్ డైరెక్షను క్లాక్ వైజ్ డైరెక్షను ఇక ఇలా రొటేషన్ అవుతుంది. ఎన్ని డిగ్రీస్ సార్ అంటే 45 డిగ్రీస్. మరి 45 డిగ్రీస్ రొటేషన్ అవుతే ఇక ఈ సౌత్ అనేది చూడండి రైట్, ఈ సౌత్ డైరెక్షన్ అనేది 45 డిగ్రీస్ రొటేషన్ అయింది. 45 డిగ్రీస్ రొటేషన్ కావటం వలన ఈ డైరెక్షన్గా మారింది. ఇదేంటిదంటే సౌత్ వెస్ట్. సో 45 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ కావటం వల్ల మనకు వచ్చింది ఏంటంటే సౌత్ వెస్ట్ అంటే నైరుతి. సో ఆన్సర్ ఈజ్ నైరుతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నైరుతి. నెక్స్ట్, ఇఫ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్, సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ బికమ్స్ సౌత్ వెస్ట్, నార్త్ బికమ్స్ సౌత్ వెస్ట్ అండ్ సో ఆన్, దెన్ వాట్ విల్ బి వెస్ట్ బికమ్స్. ఒకవేళ ఈశాన్యం పడమర, ఆగ్నేయం ఉత్తరము మరియు ఉత్తరము నైరుతి అయినప్పుడు పడమర ఏమవుతుంది అంటుండు. మనకి ఓన్లీ ఒకటి చాలు, నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్. చూడండి, నార్త్ ఈస్ట్ అంటే ఏంది, ఈశాన్యము. నార్త్ ఈస్ట్ అనేది ఈశాన్యము. బికమ్స్ ఏమైంది, వెస్ట్ అయింది అంటే పడమర డైరెక్షన్ అయింది. నార్త్ ఈస్ట్ ఏమైంది, పడమర డైరెక్షన్ అయింది. ఇక క్వశ్చన్లో మనకు క్వశ్చన్ మార్క్ ఓన్లీ. సో ఇది ఒక్కటి చాలుగా, వెస్ట్ అంటే పడమర. సో వెస్ట్ డైరెక్షన్ అనేది ఎటు రొటేషన్ అవుతుంది, ఏ విధంగా మారుతుంది అంటుండు. పడమర డైరెక్షన్ అనేది ఏ విధంగా మారుంది. రైట్, మనకు తెలుసు. మనం ఇక్కడ రాద్దారి డైరెక్షన్స్ వేసుకున్నట్టయితే చూడండి రైట్, ఇక నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్, ఇక నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఇక్కడ నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ అయింది. నార్త్ ఈస్ట్ ఇక ఈ నార్త్ ఈస్ట్ అంట రైట్గా, ఈ నార్త్ ఈస్ట్ బికమ్స్ ఏమైందంట, వెస్ట్ డైరెక్షన్ అయిందంట. వెస్ట్ ఇటు రొటేషన్ అయింది. సో ఇది వచ్చేసి ఇక్కడ రొటేషన్ అయింది, ఇది ఇటు రొటేషన్ అయింది. అంటే ఎన్ని డిగ్రీస్ రొటేషన్ అయినట్టు, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 45, ఇది 90, 135 డిగ్రీస్ రొటేషన్ అయింది. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి 145 డిగ్రీలు రొటేషన్. యాంటీ క్లాక్ వైజ్ది, సారీ ఏ డైరెక్షన్ ఇది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయింది. అపసవ్య దిశలో ఇలా తిరిగిందంటే ఇది ఏది, అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను. సేమ్ పడమర దిశ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను. ఏ డైరెక్షను, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను. సో ఇది ఎన్ని డిగ్రీస్ తిరగాలి, ఇది యాంటీ క్లాక్ అపసవ్య దిశలో కూడా 135, సారీ 145 కాదమ్మా, 135 డిగ్రీలు తిరగాలి. ఎన్ని డిగ్రీలు, 90 + 45, 135. రైట్, ఈ వెస్ట్ కూడా 135 డిగ్రీలు తిరగాలి. మరి 135 డిగ్రీలు చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి, సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీసు, మళ్ళీ 45 డిగ్రీసు అంటే సౌత్ ఈస్ట్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 135 డిగ్రీలు తిరిగిందంటే ఇదేమవుతుందంటే సౌత్ ఈస్ట్ అవుతుంది. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము. ఏంటిది, ఆగ్నేయము. సో ఆన్సర్ ఏంటంటే ఆగ్నేయం అయింది. ఏమైంది, సౌత్ ఈస్ట్. సో ఇది యాంగిల్ రొటేషన్. మనకి ఒక యాంగిల్ ఎన్ని డిగ్రీలు రొటేషన్ అవుతుందో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈజీగా సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ 4:30 at this time. The hour hand points towards southwest. Then which direction will the minute hand? గడియారంలో 4:30 సమయంలో గంటల ముళ్ళు నైరుతి దిశను చూపిస్తే నిమిషాల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది? గడియారంలో సమయం 4:30 అయిందంట. గడియారంలో సమయం 4:30. ఇదిగోండి ఇది క్లాకు.
4:30 అయినప్పుడంట గంటల ముళ్ళు నైరుతి దిశను చూపిస్తే నిమిషాల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది అంటుండు. మనకు తెలుసు ఇది క్లాకు 12, 3, 6, 9, 4, 5, 7, 8, 10, 11, 1, 2. ఇట్ ఈస్ ద క్లాక్. మరి టైం ఎంత అయింది మనకి? టైమ్ ఈజ్ గివెన్ 4:30. ఎగ్జాక్ట్గా మినిట్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా యాడ్ ఉంటుందంటే 6 దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్గా మినిట్ హ్యాండ్ యాడ్ ఉంటుంది 6 దగ్గర ఉంటుంది. రైట్గా చూడండి, ఇది అవర్ హ్యాండ్ అనేది 4కి 5కి మధ్యలో ఉంటుంది. ఎందుకు? ఎగ్జాక్ట్గా 4:30 కాబట్టి. రైట్, ఇది మరి ఇక్కడ గంటల ముళ్ళు ఇదండి నైరుతి గంటల ముళ్ళు నైరుతి దిశను చూపిస్తే రైట్. సో ఇది ఏ దిశను చూపిస్తుందంట? నైరుతిని చూపిస్తుందంట. ఏ దిశను చూపిస్తుంది? నైరుతి. సో నైరుతి అంటే ఏంది? సౌత్ వెస్ట్ని చూపిస్తుంది. ఈ డైరెక్షన్ అనేది సౌత్ వెస్ట్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? సౌత్ వెస్ట్. రైట్. అయితే ఇది ఏ డైరెక్షన్ చూపిస్తుంది అంటుండు. ఇది ఏ డైరెక్షన్ చూపిస్తుంది అంటుండు. నిమిషాల ముళ్ళు అనేది గంటల ముళ్ళు అనేది నైరుతి దిశను చూపిస్తే నిమిషాల ముళ్ళు అనేది ఏ దిక్కును చూపిస్తుంది అంటుండు. రైట్. ఇటువంటి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి తెలిసినటువంటి డైరెక్షన్స్, మెయిన్ డైరెక్షన్స్ దారి. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇది నార్త్ వెస్ట్, ఇక నార్త్ ఈస్ట్. నెక్స్ట్ ఇది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. రైట్. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఈ డైరెక్షన్ ఏం కావాలి? సౌత్ వెస్ట్. కానీ ఇక్కడ ఏముంది? సౌత్ ఈస్ట్ అయింది. సౌత్ ఈస్ట్ అనేది ఏమైంది? సౌత్ ఈస్ట్ అనేది ఇప్పుడు చూడండి, సౌత్ ఈస్ట్ ఉండాలి. కానీ సౌత్ ఈస్ట్ ఏ విధంగా మారిందంట? సౌత్ వెస్ట్గా మారింది. నెక్స్ట్ మరి ఇక్కడ ఇది ఏంటిది? సౌత్ ఉండాలి యాక్చువల్లీ. మరి సౌత్ డైరెక్షన్ అనేది ఎలా మారుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. మనకి యాక్చువల్లీ డైరెక్షన్లో ఇదేంటిది? సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము. సో ఆగ్నేయం ఉండాలి. కానీ ఏ విధంగా ఉందంటుండే? గంటల ముళ్ళు నైరుతిని చూపిస్తుంది. అంటే ఈ ఆగ్నేయం ఏమైందంటే నైరుతి అయింది. మరి యాక్చువల్లీ డైరెక్షన్లో ఇది ఏం కావాలి? దక్షిణ దిశ కావాలి. ఎప్పుడు? ఇది ఆగ్నేయం అయినప్పుడు. కానీ ఇక్కడికి ఆగ్నేయం దగ్గరికి ఏమొచ్చింది? నైరుతి వచ్చింది. సో ఆగ్నేయం దగ్గరికి ఏమొచ్చింది? నైరుతి వచ్చింది. అంటే ఈ సౌత్ ఈస్ట్ అనేది ఏమైందంటే నైరుతి అయ్యింది. సో ఈ సౌత్ ఈస్ట్ ఎక్కడికి వెళ్ళింది? నైరుతి దగ్గరికి వెళ్ళింది. సో ఇదే కదా నైరుతి. సో ఇది ఇక్కడికి రొటేషన్ అయింది. అంటే సింపుల్గా చూసినట్టయితే ఈ నైరుతి డైరెక్షన్ అనేది ఇక్కడికి రొటేషన్ అయ్యింది, ఈడికి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఇది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని డిగ్రీస్ రొటేషన్ అయినట్టు? 90 degrees, 45 degrees. సేమ్ ఇక్కడికి కూడా దీనికంటే ముందున్నది రొటేషన్ కావాలంటే ఈ వెస్ట్ డైరెక్షన్ అనేది ఇడికి వస్తుంది. ఏంటి వస్తుంది? వెస్ట్ డైరెక్షన్ అనేది ఇదికి వస్తుంది. సో వెస్ట్ అనేది 90 degrees రొటేషన్ అవుతే అది ఎక్కడికి వస్తుందంటే సౌత్ దగ్గరికి వస్తుంది. దాన్నే సింపుల్గా కన్ఫ్యూజ్ కాకుండా సౌత్ ఈస్ట్ ఏమైంది? నైరుతి అయింది. యాంటీ క్లాక్ వైజ్లో ఇది ఇక్కడికి రొటేషన్ అయింది. ఎన్ని డిగ్రీస్ రొటేషన్ అయిందంటే 90 degrees. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees రొటేషన్ అయింది. సో అప్పుడు ఇది కూడా 90 degrees రొటేషన్ కావాలి. 90 degrees రొటేషన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees రొటేషన్ అయింది. సౌత్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees రొటేషన్ అయితే, సో సౌత్ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేషన్ అయితే వచ్చేది ఏంటంటే వెస్ట్ అంటే పడమర. సో ఆన్సర్ వచ్చేసి పడమర ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇట్ ఈస్ 10:30. ఇఫ్ ఇట్ దిస్ టైమ్ ద అవర్ హ్యాండ్ ఈజ్ పాయింట్ టువర్డ్స్ నార్త్, దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ విల్ ద అవర్ హ్యాండ్ విల్ బి ఎట్ 1:30. గడియారంలో సమయం 10:30 అయినప్పుడు గంటల ముళ్ళు ఉత్తర దిశను చూపిస్తే 1:30 అయినప్పుడు గంటల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది? గంటల ముళ్ళు
ఏ దిశను చూపిస్తుంది అంటుండు. గడియారంలో సమయం 10:30 అయినప్పుడు అంట. రైట్ చూడండి. సో ఇది 12, ఇది 3, 6, ఇది 9, ఇది 6, 1, 2, 4, 5, 7, 8, 10, 11. ఇది టైం ప్రజెంట్ ఇప్పుడు ఎంత అయిందంటే 10:30 అంట. అంటే ఎగ్జాక్ట్గా 30 దగ్గర ఉంటుంది. ఇది 10కి ఇక్కడికి రొటేషన్ అవుతుంది. సో అప్పుడు ఏంటంట, అవర్ హ్యాండ్ పాయింటింగ్ టువార్డ్స్ నార్త్. అవర్ హ్యాండ్ ఏమవుతుంది, నార్త్ అయిందంట. ఇది నార్త్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అవర్ హ్యాండ్ నార్త్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్. మరి ఇప్పుడు టైం ఏమడుగుతుండు మనని, 10:30 అంటుండు. చూడండి 1:30 టైం వచ్చేసి 1:30 అంటే మినిట్ హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడనే ఉంటుంది. మినిట్ హ్యాండ్ అనేది 6 దగ్గరనే ఉంటుంది. రైట్. 1:30 అంటే ఇక్కడ 10కి 11కి మధ్యలో ఉన్నది ఇటు రొటేషన్ అవుతుంది. అవర్ హ్యాండ్ మాత్రమే రొటేషన్ అవుతుంది. సో అవర్ హ్యాండ్ ఇక్కడ ఉండాల్సింది ఇటు రొటేషన్ అయింది. సో ఎన్ని డిగ్రీస్ రొటేషన్ అయినట్టు, అయిందంటే 90 డిగ్రీలు రొటేషన్ అయింది. ఎన్ని డిగ్రీలు, 90 డిగ్రీలు. ఏ డైరెక్షన్లో, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అయింది. సో సవ్య దిశలో తిరిగింది. గంటల ముళ్ళు అనేది 10:30 అయినప్పుడు గంటల ముళ్ళు అనేది 90 డిగ్రీలు సవ్య దిశలో తిరగటం వల్ల 1:30 అయింది టైము. అంటే ఇప్పుడు 1:30 అంటే నార్త్ డైరెక్షన్. గంటల ముళ్ళు 10:30 అయినప్పుడు ఉత్తర దిశను చూపిస్తుంది. ఈ ఉత్తర దిశ అనేది 90 డిగ్రీలు సవ్య దిశలో తిరిగితే అంటే ఏమవుతుందంటే ఈస్ట్ అవుతుంది. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. సో ఇది 90 డిగ్రీలు. ఇది 90 డిగ్రీలు రొటేషన్ కావటం వల్ల మనకి అయ్యే డిగ్రీస్ ఏంటంటే 90 డిగ్రీలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో తిరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే, సో ఇది 90 డిగ్రీస్ ఇటు తిరగటం వల్ల అయినటువంటిది తూర్పు, ఈస్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఈస్ట్. నెక్స్ట్, it is 1:15 p.m. At this time the minute hand is pointing towards north. Then in which direction will the minute hand at the 8:30 a.m. at the same time? At the 8:30 a.m. same day. గడియారం నందు సమయం మధ్యాహ్నం 1:15 అయినప్పుడు నిమిషాల ముళ్ళు ఉత్తర దిశను చూపిస్తుంది. అయితే మరుసటి రోజు ఉదయం 8:30 అయినప్పుడు దాని నిమిషాల ముళ్ళు సూచించు దిశ. చూపించే దిశ. రైట్. టైం ఎంత అయిందంట, 1:15 అయిందంట. 1:15 మధ్యాహ్నం 1:15 అయింది. ఇక్కడ 1:15 అంటుండు. 1:15. రైట్. 12, 6, 3, ఇది వచ్చేసి 9. సో ఇక్కడ 1, ఇక్కడ 2. ఇక మొత్తం రాయట్లే. ఎగ్జాక్ట్గా 1:15 అంటే 1 క్రాస్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్. సో ఇక్కడ 1 కొంచెం క్రాస్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్గా 1 దగ్గర ఉండదు, 1ని క్రాస్ అయి ఉంటుంది. అప్పుడు మినిట్ హ్యాండ్ పాయింట్స్ టువార్డ్స్ నార్త్ అంట. సో మినిట్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంది అంటుండు, నార్త్ డైరెక్షన్లో ఉంది అని చెబుతుండు. ఏ డైరెక్షన్లో ఉందంట, నార్త్ డైరెక్షన్లో ఉందంట. సో నార్త్. మినిట్ హ్యాండ్ ఎలా ఉంది, నార్త్ డైరెక్షన్లో ఉంది. రైట్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే మన క్వశ్చన్, టైం 8:30 అయిందంట. 8:30. 12, 6, 3, 4. 8:30. సో అవర్ హ్యాండ్ ఇప్పుడు 1, 2, 11, 10, 8, 7, 5, ఇది వచ్చేసి 4. టైం ఇప్పుడు ఎంత, 8:30. అంటే 8కి ఎగ్జాక్ట్గా 9కి మిడిల్లో ఉంటుంది. రైట్. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇది 8:30. రైట్. చూడండి 8:30.
సో ఇది నార్త్ డైరెక్షను, ఇది నార్త్ డైరెక్షను. సో ఇది 8:30 అయినప్పుడు మన అడిగింది ఏంటిది 8:30 అయినప్పుడు మినిట్ హ్యాండ్, ఈ క్వశ్చన్ మార్క్ ఇది అడుగుతుండు మన, ఇది ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది అంటుండు. సో మినిట్ హ్యాండ్ అనేది ఎన్ని డిగ్రీస్ రొటేషన్ అవుతుంది అంటుండు. రైట్, ఇక్కడ మనకి ఫోకస్ చేయండి, ఇది నార్త్ అయింది. యాక్చువల్లీ మనకి మెయిన్ డైరెక్షన్ చూసినట్టయితే నార్త్, సౌత్, ఈస్టు, వెస్టు, నార్త్ ఈస్టు, సౌత్ వెస్టు, సౌత్ ఈస్టు, ఇది నార్త్ వెస్ట్, ఇది మెయిన్ డైరెక్షన్స్. ఇప్పుడు ఏమైంది, యాక్చువల్లీ ఇది ఈస్ట్ డైరెక్షన్ చూడాలి. యాక్చువల్లీ ఇది ఏంటిది ఈస్ట్ డైరెక్షను. సో నార్త్ ఈస్ట్ అనేది ఇక్కడికి వచ్చింది అంటే ఎన్ని డిగ్రీస్ రొటేషన్ అయింది, 90 డిగ్రీలు క్లాక్ వైజ్ రొటేషన్ అయింది. అంటే ఇక్కడ 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ జరిగింది. ఎన్ని డిగ్రీస్ రొటేషన్ జరిగింది, 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ జరిగింది. అంటే ఈ ఈస్ట్ నార్త్ అయిందనమాట, ఈస్ట్ నార్త్ అయింది. సో ఈస్ట్ ఏమైంది, నార్త్ అయింది, అంటే యాంటీ క్లాక్ వైజ్ అయింది. సారీ, ఈస్ట్ నార్త్గా మారింది. సో ఈస్ట్ నార్త్గా మారిందంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అయింది. రైట్, ఇప్పుడు ఏం కావాలి, సో ఇది సౌత్ డైరెక్షన్ రొటేషన్ కావాలి. సో ఇది సౌత్ కదా, రైట్, సౌత్ డైరెక్షను ఎన్ని డిగ్రీస్ రొటేషన్ కావాలంటే ఎన్ని డిగ్రీస్ అయింది ఇక్కడ 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ కావాలి. మరి సౌత్ డైరెక్షను ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు సైడు. సో ఎన్ని డిగ్రీసు 90 డిగ్రీస్ అంటే ఈస్ట్. సో మనకు వచ్చేది ఏమొస్తుందంటే ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. ఏమొస్తుంది, ఈస్ట్ అంటే తూర్పు. సో మన ఆన్సర్ వచ్చేసి తూర్పు.